చూస్తా ఉంటే ఇక్కడ దెందులూరులో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. దెందులూరుని దందాల ఊరుగా మార్చేశాడు. లండన్ బాయ్ వచ్చాడు ఇక్కడికి. మనం అనుకున్నాం లండన్ నుంచి వచ్చాడంటే చాలా మంచోడు అనుకున్నా. అవునా కాదా అనుకున్నా. ఏవైనా అభివృద్ధి చేశాడా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఏం తమిళలో అభివృద్ధి చేశాడని అడుగుతున్నా. ఐటీ కంపెనీ తెస్తా అన్నాడా? తెచ్చాడా? కంపెనీలు తెచ్చాడు. కంపెనీలు తెచ్చాడు. ఏం తెచ్చాడు? పేకాట కంపెనీని తెచ్చాడు. జూదాలు చేయడం మొదలుపెట్టి ఆడడం మొదలుపెట్టాడు. అవునా కాదా? నేను అనుకున్నా ఈయనకి సభ్యత ఉందేమో. ఐటీ చేశాడు. అది కూడా నా దయ వల్ల చేశాడు. లండన్కి పోయాడు. బుద్ధి మారింది అనుకుంటే ఇంకా ఆ బుద్ధి గడ్డి తింటా ఉంది. అలాంటి వ్యక్తి గుడి బడి అని లేకుండా సంపాదన కోసం ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్ముతున్నాడా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అమ్ముతున్నాడా లేదా? పోలవరం కాలువ మట్టి దోచేశాడా లేదా? దీనికంటే తప్పు నేరం ఏమైనా ఉంటుందా తమ్ముళ్ళు? అంటే పోలవరం కట్టింది నీళ్లు పోవడానికి. ఇప్పుడు మీరు ఆ మట్టి తీసేస్తే గండ్లు తీసేస్తే నీళ్లు ఎక్కువ వస్తే వరద వస్తే ఆ నీళ్లు మీ పొలానికి వస్తాయి, మీ ఊర్ల మీద పడతాయి. ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా గట్లు కూడా కొట్టేసిన దుర్మార్గుల్ని వీళ్ళని జైల్లో పెట్టినా లేకుంటే ఎలాంటి శిక్ష చేసినా లాభం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కొల్లేరులో పెద్ద ఎత్తున మీరు చూస్తే ఈరోజు అక్రమ చెరువులు దువ్వారు. ఇంకో పక్క కొల్లేరు 5 నుంచి 3 కంటూరుకు రావాలని మీ ప్రగాఢమైన కోరిక. మనం కానీ 19లో ఉండుంటే ఇప్పటికే అయిపోయి ఉండేది. మళ్ళీ కేంద్రంతో మాట్లాడి మీకు ఒకటి హామీ ఇస్తున్నా, కొల్లేరు 5 నుంచి 3వ కంటూరుకు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. సెంటు భూమి పట్టాల్లో కూడా 20 లక్షలు చేసే భూమిని 40 లక్షలతో కొట్టేశాడు. ఆయనే ఇదనుకుంటే ఆయన చూసిన తర్వాత వాళ్ళ నాన్న కూడా ఇప్పుడు వసూళ్లు మొదలు పెట్టాడు. తండ్రి కొడుకులు కూడా వసూలు చేసే పరిస్థితికి వచ్చారు. ఏదేమైనా దెందులూరులో ఒకటి హామీ ఇస్తున్నాను. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తాం. అదే మాదిరిగా అవసరమైతే 1-2 లిఫ్ట్ ఇరిగేషన్లు రైట్ మెయిన్ కెనాల్లో పెట్టి మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. జగన్నాథపురం ఎత్తిపోతల పథకానికి తాడేపల్లి నుంచి బటన్ నొక్కాడు. పనులైనాయా తమ్ముళ్ళు? ఆయన బటన్ నొక్కితే మీ నదిలో ఇసుక మాయమైపోతుంది, పనులు మాత్రం కావు. అవునా కాదా? కాలువలన్నీ పూడికలు తీస్తాం. రైతు కష్టాలు లేకుండా ఆదుకుంటాం. గోని సంచులు ఇవ్వలేని వ్యక్తి వెర్రి పప్ప కొడుకును పంపించాడు ఇక్కడికి. ఏం తమ్ముళ్ళు? రైతులు వెర్రి పప్ప కొడుకును పంపించాడు. ఇప్పుడు ఎర్రి పప్పను చేసి పంపిస్తారా లేదా మీరు? మన మహేష్ యాదవ్ తీసుకొచ్చాం. నేను ఒకటే ఆలోచించాను, సామాజిక న్యాయానికి పెద్దపీట వేయాలని. ఒక చదువుకున్న యువకుడు పరిశ్రమలు పెట్టి